మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రభువా మీరు ఒకటి చేశారు, నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఈ సమయంలో ప్రభువా ఇంతవరకు నాయన మీరు మాతో నడిపించారు, మమ్మల్ని నడిపించారు, మాతో ఉన్నారు. నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ మీరు దర్శించారు ప్రభువా. ఇదిగో ఈ సమయంలో నాయన తండ్రి మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయనా, మీ వాక్యం వినబడుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని విననివ్వకుండా చేసిన ఆత్మలను యేసునామములో బంధిస్తున్నాను తండ్రి. వాక్యాన్ని వింటున్నప్పుడు నిద్ర కలిగించు ఆత్మను యేసునామములో బంధిస్తున్నాను తండ్రి. వాక్యం వినబడకుండా నాకు వేరే అనాలోచనలు కలిగిస్తున్న ఆత్మలను యేసునామములో బంధిస్తున్నాను తండ్రి. వాక్యం వింటున్నప్పుడు నాకు అర్థం కాకుండా చేస్తున్న ఆత్మలను యేసునామములో బంధిస్తున్నాను తండ్రి. వాక్యం వింటున్నప్పుడు గలిబిలి చేస్తున్న, డిస్టర్బ్ చేస్తున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులను, అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీరే మాతో మాట్లాడమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరం కూడా దయచేసి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాము. మన దృష్టి దేవుని యొక్క వాక్యం మీద ఉండాలి, మీ తలలు పైకి ఉండాలి. దృష్టి దేవుని వాక్యం మీద ఉండాలి, మీ తలలు పైకి ఉండాలి. ఎవ్వరూ కూడా తల కిందకి ఇలా పెట్టొద్దు, తలకి ఇలా కింద పెట్టొద్దు. అందరూ పైకి చూడాలి, వాక్యం మీద మనము దృష్టి నిలుపుదాం. ప్రియులరా, పేతురు గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మంచి మాటను మనము ధ్యానం చేసుకుందాం. పేతురు గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం చదువుదాం. మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, అపోస్తులుడైన పేతురు గారు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాడై, దేవుని చేత అభిషేకించబడిన వాడై, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడై, దేవుని చేత పిలవబడిన వాడై, పేతురు గారు ఒక మంచి మాటను ఆయన మాట్లాడుతున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. నిబ్బరమైన బుద్ధి కలిగి మీరు మెలకువగా ఉండాలి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగేద్దామా అని తిరుగుతూ ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. ప్రియరా, ఇక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. ఈ వచనంలో ఇంచుమించు 4-5 ప్రసంగాలు మనము తీసుకోవచ్చు. ఒకటి, నిబ్బరమైన బుద్ధి. రెండవది, మెలకువగా ఉండడం అంటే ఏమిటి. మూడవది, మీ విరోధి అయిన అపవాది. నాలుగవది, గర్జించు సింహం వలె మృంగవలెనని. ఇప్పుడు ఇక్కడ 4 అంశాలు మనకు కనబడుతున్నాయి. అయితే నేను ఒక్క అంశం గురించి నేను ఉదయకాల సమయంలో మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా వినండి. మీ తలలు అందరూ పైకి లేపాలి, వాక్యాన్ని వినాలి. ప్రియరా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె తిరుగుతూ ఉన్నాడు. గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు తిరుగుతున్నాడంటే ఎవరిని మృంగుదామా అని తిరుగుతూ ఉన్నాడు. ప్రియరా, సింహం అంటే భయపడలేని వారు ఎవరైనా ఉంటారా? సింహం అంటే భయపడలేని వారు ఎవ్వరూ ఉండరు. ఏంటి, సింహానికి అందరూ భయపడతారో ఏంటి? సింహము ఎలాంటి వారినైనా భయపెడుతుంది. అందుకే అడవికి రాజు ఎవరయ్యా అంటే మనం ఏమంటాం? సింహం అండి అంటాం. అడవికి రాజు సింహం. అడవిలో ఉన్నటువంటి జంతువులన్నిటికంటే బలమైన జంతువు సింహం. సింహంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా? అది గర్జిస్తే 8 కిలోమీటర్లు వినబడుతుందట. ఆ దరిదాపుల్లో చిన్న చిన్న జంతువులు కానీ ఒకవేళ మనుషులు కానీ ఉన్నా గుండాకి చచ్చిపోతారట. అంత భయంకరమైనటువంటి గాండ్రింపు కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి సింహం. ప్రియరా,
ఈ సింహం ఏం చేస్తుందంటే ఎవరిని మృంగుదామా అని తిరుగుతూ ఉంది. అంటే ఎవరినైతే మింగినదో అందరినీ మింగలేదండి సింహం. అందరినీ మృంగలేదు. ఎవరిని మృంగుదామా అని చూస్తూ ఉందట. ఆ ఎవరిని మృంగుదామా అన్న దగ్గరే ఈరోజు మూల సందేశము మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు మనకు కనబడుతున్నారు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మనము 22వ వచనం చదువుదాం ఒకసారి. బైబిల్ గ్రంథము దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఇక్కడ ఒక మంచి మాట మనకు కనబడుతుంది. దానియేలును సింహాల బోనులో వేస్తారు. సింహాల బోనులో వేసినప్పుడు చదువుదాం ఇక్కడ మంచి మాట. సింహ చదవండి. గనుక ఆయన తన దూతనంపించి సింహముల నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. ప్రియులరా, సింహము ఎవరిని మృంగేద్దామా అని తిరుగుతుంది. కానీ ఇక్కడ దానియేలు సింహాల బోనులో ఉన్నాడు. దానియేలు ఎక్కడున్నాడు? సింహాల బోనులోనే ఉన్నాడు. కానీ సింహం ఆల్రెడీ గర్జించు ఎవరిని మృంగుదామా అని తిరుగుతూ ఉంది. కానీ దానియేలు సింహాల గుహలోనే ఉన్నాడు, సింహాల బోనులో ఉన్నాడు. కానీ సింహాలు దానియేలుని ఏమీ చేయలేకపోయాయి. రెండవదిగా తిమోతికి రాసినటువంటి పత్రికలో కూడా ఒక మంచి మాట మనకు కనబడుతుంది. అది కూడా మనం చదువుదాం. తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. పౌలు గారు ప్రియులు అంటున్న, నేను సింహము నోట నుండి తప్పించబడ్డాను. సింహం గర్జించు సింహము ఎవరిని మృంగుదామా అని తిరుగుతూ ఉంటే పౌలు గారు సింహము నోటిలో నుండి తప్పించబడ్డాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట మనకు కనబడుతుంది. మనము ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. అప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతితో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. సింహము గర్జిస్తూ తిరుగుతూ ఉంది ఎవరు మృంగేద్దామా అని. కానీ ఇక్కడ సంసోను ఒక మేక పిల్ల దవడను ఎలాగైతే విరిచేస్తామో సింహాన్ని అలా విరిచేశాడంట. ఒకవైపు సింహం తిరుగుతూ ఉంది, గర్జిస్తూ తిరుగుతూ ఉంది. కానీ ఇక్కడ పేతురు గారు, దానియేలు గారు సింహాలు ఏమీ చేయలేదు. ఇక్కడ పౌలు గారు సింహము నోట నుండి తప్పించబడ్డాడు. ఇక్కడ సంసోను సింహాన్ని ఏం చేశాడు? ఇలా చీల్చేశాడట. సమూయేలు మొదటి గ్రంథంలో కూడా ఒక మంచి మాట మనం చదువుదాం. 17వ అధ్యాయము 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచూ ఉండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. ప్రియులరా, సింహము తిరుగుతూ ఉంటే, సింహము గర్జిస్తూ ఉంటే, సింహము తిరుగుతూ ఉంటే ఎవరిని మృంగేద్దామని తిరుగుతూ ఉంటే ఇక్కడ ఏమంటున్నాడు దావీదు? సింహము నోటిలో ఉందంట ఆల్రెడీ ఒక గొర్రె పిల్ల. ఆ నోటిలో ఉన్న ఆ గొర్రె పిల్లను రక్షించడానికి పోతే పోని అనుకోకుండా
ఏంటి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ నోటిలో ఉన్నటువంటి గొర్రె పిల్లను విడిపించడమే కాదు, ఆ సింహాన్ని ఏంటి దావీదు ఏం చేశాడు, చంపేశాడు. ప్రియరా, మనము ఈ పేతురు రాసినటువంటి పత్రికలో అమ్మో సింహం గర్జిస్తూ తిరుగుతూ ఉంది, ఎవరిని బ్రింగేద్దామని తిరుగుతూ ఉంది కదా అని మనము భయపడిపోతూ ఉంటాము. కానీ ఇక్కడ కొంతమంది భక్తులు కనబడుతున్నారు, సింహం నుండి తప్పించబడ్డారు, సింహంతో యుద్ధం చేశారు, సింహంతో పోరాటం చేశారు, సింహాన్ని చంపేశారు. సింహములు గుహలో ఉండి కూడా సింహములు వారికి ఏ హాని చేయకుండా ధైర్యంగా నిలబడ్డారు. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా వారు దేవునికి భయపడ్డారు. దేవునికి ప్రియరా ఏమండి వారు ఏం చేశారు తెలుసా? దేవునికి లోబడ్డారు. వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవారు. అందుకే ప్రియరా, వారు సింహముల నోటిలో నుండి తప్పించబడ్డారు. ఈరోజు సాతానుడు ప్రియరా ఎవరిని మృంగుదామనా తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మృంగేద్దాం, ఎవరైతే బలహీనులుగా ఉంటారో, ఎవరైతే ప్రార్థన చేయకుండా ఉంటారో, ఎవరైతే దేవుడికి భయపడకుండా ఉంటారో, నేను వారిని మృంగుదామని తిరుగుతూ ఉన్నాడట. సింహం అంట, అపవాదిగాడు తిరుగుతూ ఉన్నాడు. మనకు కనిపించట్లేదు. వాడు కంటికి కనిపిస్తే అమ్మో సింహం వచ్చేస్తుంది కదని మనం జాగ్రత్త పడతాం. కానీ ఈ అపవాది కంటికి కనిపించడు. అందుకే ప్రియరని అంటాడు, మీరు నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండండి, ఎవరి మృంగుదామా అని తిరుగుతూ ఉన్నాడు. ప్రియరా, ఈరోజు చాలామంది అపవాదికి లేదా ఆ సింహానికి చాలామంది ఎరగా మారిపోయారండి. చాలామంది సింహం గాండ్రింపుకి ఈ సింహానికి లోబడిపోయారు. సింహానికి బలైపోయారు. చాలామంది సింహం తిరుగుతూ ఉంది, ఎవరిని మృంగేద్దామా, ఎవరిని తినేద్దామా అని తిరుగుతూ ఉంటే ఈరోజు ఎంతోమంది సింహానికి బలైపోయారు. సింహానికి ఎరగా మారిపోయారు. సింహపు నోటిలోనికి వారు వెళ్ళిపోయారు. కారణం ఏంటో తెలుసా? వారికి దేవుని మీద సరి అయిన అవగాహన లేదు. దేవునికి వారు లోబడటం లేదు. దేవునికి విధేయత చూపించట్లేదు. దేవునికి భయపడట్లేదు. ప్రార్థన చేయట్లేదు. అందుకే వారు సింహానికి వారు బలైపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. ఎంతమంది సింహానికి బలైపోయారంటే ఎక్కడ చూసినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా కూడా అందరూ సింహానికి బలైపోయిన వారే కనబడుతున్నారట. సింహం ఇంకా ఎవరిని మృంగుదామా అని గర్జిస్తూ తిరుగుతూ ఉన్నాడు. అమ్మో నాకు మంచి ఆహారం దొరికిందని సింహం తిరుగుతూ ఉన్నాడు. ప్రియరా, నేనంటాను, ఈ ఉదయకాల సమయంలో ఈ మాట వింటున్నటువంటి మనము సింహానికి బలైపోకూడదు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రవ్వా, మేము సింహానికి బలైపోకుండా మమ్మల్ని రక్షించు ప్రవ్వా. ప్రార్థన చేద్దాం. ప్రవ్వా, మేము సింహానికి బలైపోకుండా మమ్మల్ని కాపాడు ప్రవ్వా. సింహము నుండి మమ్మల్ని తప్పించు ప్రవ్వా. సింహము నోటిలో నుండి మమ్మల్ని విడిపించు ప్రవ్వా. సింహము మాకు ఏ హానియు చేయకుండును గాక. సింహము మా యొద్దకు రాకుండును గాక. సింహము మా గృహాల దగ్గరకు రాకుండును గాక. సింహము మా జీవితాల్లోనికి రాకుండును గాక. సింహము మా కుటుంబాల మీదకి రాకుండును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ సింహము ఒకవేళ మన దగ్గరకు వచ్చిందనుకోండి, మనము తప్పించుకోలేము. అందుకే సింహము మన దగ్గరకు రాకముందే, సింహము గర్జించక ముందే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనము చాలామంది సింహానికి ఎలా బలైపోయారో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఉదయ కాల సమయంలో. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయం చదువుదాం. 17వ అధ్యాయము
25వ వచనం చదువుదాం. అయితే వారు కాపురముండనారంభించినప్పుడు యెహోవాయందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. అమ్మ వింటున్నారా? వారు యెహోవాయందు భయభక్తులు లేరట, యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించట్లేదంట. అందుకే సింహాలు పంపించాడు. సింహాలు పంపిస్తే సింహాలు ఏం చేశాయి? కొంతమందిని చంపేశాయి. ప్రియులారా, నేనంటాను, మనము దేవునికి భయపడినప్పుడు ఏంటి, సింహాలు వచ్చినా కూడా మనల్ని ఏమి చెయ్యవు. అందుకే దానియేలు అంటాడు కదా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినైన వాడును గనుక సింహములు నాకే హాని చెయ్యలేదు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఏంటి, మనము సింహములు మనకి ఏ హాని చేయవు. ఈరోజు చాలామందికి దేవుని భయం లేదండి. చాలామంది కుటుంబాల్లో దేవుని భయం లేదు. చాలామంది వ్యక్తిగత జీవితంలో దేవునికి భయం లేదు. ప్రియారా, చాలామంది దేవుడంటే భయం లేకుండా జీవిస్తున్నారు. దేవుడికి లోబడకుండా జీవిస్తున్నారు. ఉదయ కాల సమయంలో దేవుని సేవకునిగా చెప్తున్నాను, నీవు దేవునికి భయపడే దానివుగా ఉంటే, నీవు దేవునికి భయపడేవాడుగా ఉంటే నీవు గొప్ప కార్యాలు చూస్తావు, నీవు అద్భుతాలు చూస్తావు, మహత్కార్యాలు చూస్తావు, దేవుని దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తావు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. దేవునికి భయపడే ప్రజలుగా మనం ఉండాలి ప్రియారా. దేవునికి మనము లోబడే వారంగా ఉండాలి. దేవునికి భయపడితే మనకు విరోధి అయినటువంటి సాతానును మనమే జయించగలుగుతాం. ఈరోజు చాలామంది దేవునికి భయపడరు, దేవునికి లోబడరు, వాక్యాన్ని చదవరు, ప్రార్థన చేసుకోరు, మందిరానికి సరిగ్గా రారు, దేవుని మందిరంలో ఉండాలనిపించదు వాళ్ళకు. క్రియలు బాగో, పద్ధతులు బాగో, నడవడిక బాగోదు, చూపులు బాగో. కారణం ఏంటో తెలుసా? దేవునికి భయపడని ప్రజలు చేసే పనులు ప్రియారా. మీరు అలా కిందకి చదువుకుంటూ 2 మంచి మాటలు మనకు రాయబడ్డాయి. చదువుదాం. 27వ వచనము. నేర్పవలని ఆజ్ఞాపింపగా సోమ్రోనులో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు బేతేలు ఊరిలో కాపురం ఉండి యెహోవాయందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ ప్రజలు దేవునికి ఎలా భయపడాలో తెలియదు. అందరూ ఇలా పైకి చూడాలి. ఈ ప్రజలు దేవునికి ఎలా లోబడాలో తెలియదు, దేవునికి ఎలాగా భక్తి చెయ్యాలో తెలియదు, దేవుని ఎలా ఆరాధించాలో తెలియదు, దేవుని ఎలా స్తుతించాలో తెలియదు. తెలియక వారు పాపం సింహానికి ఆహారం అయిపోతున్నారు. అయితే ప్రియరా, దేవుడు ఎంత ప్రేమమయుడు చూసారా? అక్కడ ఆ యాజకులు ఒకని పంపించి, ఈ ప్రజలు దేవునికి ఎలా భయపడాలో బోధించండి, ఈ ప్రజలు దేవునిని ఎలా ఆరాధించాలో నేర్పించండి, ఈ ప్రజలు దేవుని ఎలా స్తుతించాలో నేర్పించండి, ఈ ప్రజలు దేవునికి ఎలా విధేయత చూపించాలో నేర్పించండి అని ఒక ఆజ్ఞను జారీ చేశాడు. నిజంగా నేను అంటాను, దేవుడు ఎందుకు సేవకుల్ని ఏర్పాటు చేసుకుంటాడో తెలుసా? దేవుడు అందరి దగ్గర బైబిల్ ఉంది. అమ్మ, అందరూ బైబిల్ చూపించండి ఒక్కసారి పైకి. బైబిల్ లేనివారు, బైబిల్ లేకుండా ఎవరు ఉండకూడదు. అందరి దగ్గర బైబిల్ ఉండాలి. బైబిల్ లేకపోతే చెప్పండి, నేను బైబిల్ కొనిస్తాను. అమ్మ, అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? బైబిల్లో ఒకవేళ ఉండి కూడా తేకుండా వచ్చారా? బైబిల్ ఉండి తేకుండా రావద్దు. ఒకవేళ మీకు బైబిల్ లేకపోతే చెప్పండి, నేనే మీకు ఒక బైబిల్ ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉంది. అయినా కూడా దేవుడు ఎందుకు సేవకులు ఏర్పాటు చేసుకుంటాడో తెలుసా? అయినా దేవుడు ఎందుకు ప్రవక్తలను ఏర్పాటు చేసుకుంటాడో తెలుసా? అయినా దేవుడు ఎందుకు బోధకులు ఏర్పాటు చేసుకుంటాడో తెలుసా? మీకు బోధించడానికి, ప్రభుని ఎలాగా ఆరాధించాలో, ప్రభుని ఎలా స్తుతించాలో, ప్రభుకి ఎలా కృతజ్ఞతలు చెల్లించాలో, ప్రభుకి ఎలా ప్రార్థన చెయ్యాలో మీకు నేర్పించడానికే దేవుడు సేవకులు ఏర్పాటు చేసుకుంటాడు, ప్రవక్తలు ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్తారు 2 చేతుల పైకి చాపి. గనుక ప్రియరా, ఇక్కడ అంటాడు, ఆ దేశపు దేవుని యొక్క మర్యాద చొప్పున దేవునికి ఎలా భయపడవలెనో వారికి బోధించను. వారికి నేర్పించండి, వారికి బోధించండి.
నేర్పించండి అన్నప్పుడు ఆ కిందకి మంచి మాటలు రాయబడ్డాయి. కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీలో కట్టుకుని ఉన్నత స్థలం మందిరములో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ 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 పురములలో తమకు దేవతలు కలుగు చేసుకొనిరి. ఏమండి, ఇక్కడ అలా మీరు కిందకు చదువుతూ ఉంటే, ప్రియరా, ఒక దైవజనుడు లేకపోతే ఒక ప్రవక్త లేకపోతే ఒక యాజకుడు, అమ్మా ఇదిగో నువ్వు దేవుని ఇలా ఆరాధించాలి, ఇలా నువ్వు ప్రార్థించాలి, ఇలా నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి, ఇలా నువ్వు దేవునికి సహకారిగా ఉండాలి పరిచర్యకు, ఇదిగో నువ్వు ఇలా దేవుని ఆరాధించాలి అని చెప్తూ ఉంటే కొంతమంది ఏం చేస్తున్నారంట, ఆ మాటలు పెడ చెవును పెడుతూ ఉన్నారట. పెడ చెవును పెడుతూ కొన్ని కొన్ని ఏం చేస్తున్నారట, విగ్రహాలు ఇలా లోపల పెట్టుకుంటున్నారంట. ఏంటి ఆ విగ్రహాలు? సెల్ ఫోన్ అనే ఒక విగ్రహం హృదయంలో ఉంటుంది. ఈ హృదయంలో ఉన్న ఈ సెల్ ఫోన్ ఏం చేస్తుందో తెలుసా? మనల్ని దేవుని ఆరాధించనివ్వకుండా చేస్తుంది. సెల్ ఫోన్ కొంతమందికి చేతిలో లేకపోతే కుదురుండదట. సెల్ ఫోన్ ఎప్పుడు చేతిలో ఉండాలి. సెల్ ఫోన్ ఎవరు ముట్టుకోయి, నా ఫోన్ ఎవరు ముట్టుకుంటున్నారు, నా ఫోన్ ఎవరు ముట్టుకోకూడదు, నా ఫోన్ ఎవరు ముట్టుకోకూడదు. సెల్ ఫోన్ ఎప్పుడు ఇలా చేతిలోనే ఉండాలి. సెల్ ఫోన్ ఇలా చేతిలో ఉంటేనే వారికి తృప్తిగా ఉంటుంది. సెల్ ఫోన్ ఇలాగ పక్కన పెట్టి వారు ఇలాగ ఏదైనా పక్కకి వెళ్ళారా, అమ్మో ఏదో మిస్ అయిపోయింది, ఏం మిస్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎదుర్కొంటారండి. ఏమైందంటే సెల్ ఫోన్ని ఒక విగ్రహంగా వారు లోపల పెట్టుకున్నారు. సెల్ ఫోన్ లేకపోతే వారు ఉండలేరు. సెల్ ఫోన్ ఈరోజు మనల్ని ఎంతగా దేవునికి దూరం చేస్తుందో తెలుసా? దేవుని మహాకృపను బట్టి 20 రోజులు సెల్ ఫోన్ వాడలేదండి. ఇంచుమించు ఒక వారం రోజులు అనుకుంటున్నా, 5 రోజులు బ్యాలెన్స్ వేయించలేదు. అయితే కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, సిమ్ ఆపేస్తాం. మొత్తం మీద బ్యాలెన్స్ వేయించాను. తక్కువ ఏదైతే తక్కువ ఉందో ఏంటి 199 200 ఎంతో ఉంది, వేయించాను 209 మొత్తం మీద వేయించాం. ఏంటి సెల్ ఫోను ఇలా ఆన్ చేయట్లేదండి. నిజంగా దేవుడు సెల్ ఫోన్కి దూరం చేశాడు నన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, అంటే సెల్ ఫోన్ ఇంతకు ముందు ఎక్కువ వాడేవాడిని, కానీ ఎడిటింగ్లు చేయడానికి ఎక్కువగా వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి అప్లోడ్ చేయడానికి ఎక్కువగా సెల్ ఫోన్ వాడుతుండేవాడిని. నేనంటాను, ఎప్పుడైతే మనము సెల్ ఫోన్కి దూరం అవుతామో మనము దేవునికి దగ్గర అవుతాం. ప్రియరా, కొంతమందికి ఏంటి రకరకాలుగా కొన్ని ఉంటాయి. ఏంటి అవి మన హృదయంలో ఉన్నంత వరకు మనం దేవుని ఆరాధించలేం, దేవుని స్తుతించలేము. అవి తీసేయాలి. ప్రభువా ఇదిగో నా సమస్తం నీవే ప్రభువా, నా సర్వస్వం నీవే ప్రభువా అంటే అప్పుడు ఏంటి మనము దేవుని ఆరాధించగలుగుతాం. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, మాట చదువుకుందామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33 ఇక్కడ చూడండి, ఒక మంచి మాట కనబడుతుంది. 33వ వచనం, 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మన దేవుడు అన్యాయస్తుడు కాదు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను అనాథలుగా విడిచిపెట్టడు ఆయన, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన అంటాడు, మొదటిగా నువ్వు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతికి వెతికితే అవన్నీ ఆ పైన రాయబడి ఉంటాయి. ఆహారము, వస్త్రము, గృహము, తర్వాత మనకున్న అవసరాలన్నీ కూడా అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. ఎప్పుడు తెలుసా? మనము దేవుని రాజ్యాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు ఏంటి భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తాము, దేవుని రాజ్యాన్ని అనుభవిస్తాము. మనము దేవుని రాజ్యాన్ని వెతకకుండా భూ సంబంధమైన ఆశీర్వాదాలే మనం కోరుకుంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి, కానీ దేవుని రాజ్యాన్ని మనము చేరలేము. కాబట్టి ముందుగా మనము తెలివైన వాళ్ళు చేసే పని తెలుసా? దేవుని రాజ్యాన్ని మీద దృష్టి పెడతారు. అప్పుడు ఏంటి దేవుని రాజ్యంతో పాటు భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా వస్తాయి. ఏంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు ఒక ప్రాంతంలో ఇద్దరు భిక్షగాలు ఉన్నారట. ప్రియరా, ఆ రాజుగారికి పుట్టినరోజు, జాగ్రత్తగా వినాలి. ఆ రాజు పుట్టినరోజు అయితే ఆయన మరి గుడికి వెళ్ళాడో, దేవాలయానికి వెళ్ళో, మొత్తం మీద దర్శనం చేసుకొని చక్కగా మరి మందిరానికి వెళ్ళో ప్రార్థన చేసుకొని చక్కగా వస్తూ ఉంటే ఇద్దరు భిక్షగాలు కనిపించగానే వారు చూడగానే ఆయన గుండెల్లో ఒక ఆలోచన వచ్చిందట, వీళ్ళకి ఏదైనా చెయ్యాలి నేను.
వీళ్ళకి ఏదైనా నేను చెయ్యాలని అనిపించింది. ఎందుకంటే పుట్టినరోజు కదా! పుట్టినరోజు టైంలో కూడా చాలామంది చూసారా, డ్యాడీకి పుట్టినరోజు అనుకో, మా డ్యాడీకి ఈరోజు పుట్టినరోజు కదా! మేము ఏది అడిగినా ఇచ్చేస్తాడని కొంతమంది పిల్లలు ఆ తండ్రి దగ్గరకొచ్చి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. పుట్టినరోజు నాడు పిల్లలు బాధపడడం ఎందుకని పిల్లలకి ఏదో ఒకటి ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాజుగారికి కూడా పుట్టినరోజు అట ప్రియారా. పుట్టినరోజు జరిగితే చక్కగా వారికి ఏదో ఒకటి ఇద్దాం అనుకున్నాడట. అడిగారట, ఇద్దరు భిక్షగాళ్ళు ఉన్నారట ఇక్కడ. బాబు, నేను మీకేదో చెయ్యాలనుకుంటున్నాను, నేను మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను, మీకేం కావాలి? ఈరోజు నా పుట్టినరోజు, మీకేం కావాలి చెప్పండి. అందరూ వింటున్నారా? పడుకున్నారా? పడుకున్నారు అందరూ? దేవునికి స్తోత్రం చెప్పండి. పడుకున్న వారు కూడా దేవునికి స్తోత్రం చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి ప్రియులరా. ఇక్కడ అయ్యా ఈరోజు నా పుట్టినరోజు, నేను మీకు ఏదో చెయ్యాలనుకుంటున్నాను, మీకేం కావాలి చెప్పండి, జాగ్రత్తగా వినాలన్నారట. ప్రియరా, అప్పుడు ఒక ఆయన లేచాడట. అయ్యా, నాకు 2 రోజులకి అన్నం లేదయ్యా, నాకు అన్నం కావాలయ్యా. అయ్యా, నా ఒంటి మీద వస్త్రాలు లేవయ్యా, నాకు వస్త్రాలు ఏమని దయచేయ్యా అని అన్నాడట. అయితే రే, ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి వీడికి మంచి విందు చేసి భోజనం పెట్టండి రా, వీడికి మంచి వస్త్రాలు ఇవ్వండి రా అన్నాడట. ప్రియరా, అలాగే తర్వాత వాడికి కొంత డబ్బులు కూడా ఇచ్చాడట. అయ్యా, నీకు వందనాలయ్యా, చాలా కృతజ్ఞతలు, నాకు ఇంత మేలు చేసావు, ఎప్పుడు తినలేదు ఈ ఆహారం, ఈ గొర్రె మాంసం ఎప్పుడు తినలేదు, ఇంత అద్భుతమైనటువంటి విందు నాకు ఏర్పాటు చేసావు, ఎప్పుడు తినలేదయ్యా, నీకు చాలా వందనాలయ్యా. అయ్యా, ఇంతవరకు నేను మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నానయ్యా, ఈరోజు నా వస్త్రాలు చాలా బాగున్నాయ్యా, నీకు వందనాలయ్యా అన్నాడట. ఓకే బాబు, చాలా సంతోషం అన్నాడట. బాబు, నీతో ఉన్నవాడు ఆహారం అడిగాడు, ఆహారం ఇచ్చాను, వస్త్రాలు అడిగాడు, వస్త్రాలు ఇచ్చాను, డబ్బు కూడా అడిగాడు, డబ్బు కూడా ఇచ్చాను, నువ్వేం మాట్లాడలేదేంటి, నీకేమి వద్దా అంటే నాకేం వద్దయ్యా అన్నాడట. లేదు లేదు లేదు, నీకు నేను ఏదో ఒకటి ఇవ్వాలి, నీకు ఇవ్వాల్సిందే, ఈరోజు నా పుట్టినరోజు, నువ్వు కాదనుకో, ఏదో ఒకటి తీసుకోవాల్సిందే అని అన్నాడట. ప్రియరా, అప్పుడు ఆయన అన్నాడట, అయ్యా నాకేమి వద్దయ్యా, మీరు ఒక్కరోజు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అయ్యా అన్నాడట. అమ్మ ఏమన్నాడు? ఒక్కరోజు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అయ్యా. ఒరే, నీకేమైనా బుర్రపాడైపోయిందా? నా దగ్గర ఇదిగో నా మెల్లో వజ్రాల హారాలు ఉన్నాయి, హారాలు కావాలా? ఇదిగో నీకు ధనం కావాలా, మేడలు కావాలా, ఏం కావాలో చెప్పరా, నేను ఇచ్చేస్తాను నీకు. ఇప్పుడు నా మనసు బాగుంది, నా పుట్టినరోజు ఈరోజు, నేను ఏదైనా ఇస్తాను. 1 కోటి రూపాయలు కావాలా, 1,00,000 రూపాయలు కావాలా, ఏం కావాలి, ఏం కావాలో చెప్పు, నీకు ఎలాంటి విందు కావాలి, రాజవస్త్రాలు కావాలా అంటే లేదయ్యా, నాకేమీ వద్దయ్యా, మా ఇంటికి వచ్చి ఒక్కసారి భోజనం చేయండి అయ్యా, ఒక్క పూట రండి అయ్యా అన్నాడట. సర్లేరా, భిక్షగాడు ఏదో మరి మారం చేస్తున్నాడు కదా, అడుగుతున్నాడు కదా, మాట కాదను కదా అని ఏం చేశాడు, రే ఈ భిక్షవాడి ఇంటికి నేను పలానా రోజు భోజనానికి వెళ్తున్నాను, సిద్ధం చేయండి అన్నాడట. అందరూ జాగ్రత్తగా వినాలి. ఒక రాజు ఒక ప్రాంతానికి వెళ్ళే ముందు ఏం జరుగుతుందో తెలుసా? ఆ రాజు దగ్గర ఉన్నటువంటి సైనికులు ఆ ప్రాంతాన్ని అంతటిని పరిశీలన చేస్తారు. ఎగ్జాంపుల్గా సీఎం గారే మన దుమ్ములపేట వచ్చేసారనుకోండి, ఆయన మన దుమ్ములపేట సరాసరి వచ్చాడు ఏంటి, ఒక వారం రోజులుగా మరి ఈ చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్ల వరకు కూడా ఏ విధమైన బాంబు బ్లాస్టర్లు కానీ, ఈ చుట్టుపక్కల వాతావరణాలు కానీ ఏవి కూడా ఏంటి చాలా శుభ్రంగా చేస్తారు. ఏంటి అందరూ కూడా బందోబస్తుగా ఉంటారు. ఒకసారి వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఏంటి స్కూల్కి వచ్చారు ఏంటి, పగలు కూడా లైట్లు వేశారు. మన డైరీ ఫార్మ్ సెంటర్ నుంచి పగలు ముగ్గులు, రోడ్లు లైట్లు కూడా వేశారన్నమాట. అంటే ఆయన దృష్టికి ఏంటంటే అలా నీట్గా ఉండాలి. కాబట్టి ఈ రాజుగారు పలానా ఇంటికి భోజనానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ సైనికులు ఆయన దగ్గర ఉన్నటువంటి సైనికులు ఆ ప్రాంతం ఎక్కడ, ఊరు ఎక్కడ, ఇల్లు ఎక్కడ అని వెళ్తూ ఉంటే ఆ ప్రాంతానికి రోడ్లు లేవంట. అమ్మ ఏమి లేవు, రోడ్లు లేవంట. ఇదేంట్రా, రాజుగారు వచ్చే ఊరిది, ఈ ఊర్లో రోడ్లు లేకపోతే ఎలాగా, రే అర్జెంటుగా రోడ్లు వేయండి అన్నాడట. అర్జెంటుగా రోడ్లు వేశారట. ప్రభా కటిక చీకటి ప్రభా, రాజా అసలు లైట్లు లేవు, ఏమి లేవంటే ఒరే లైట్లు వెయ్యండి రా అన్నట. ఏంటి బ్రో, ఏంటి రాజా, ఆ ఊర్లో ఒక ఇల్లు కూడా లేదు, వీడు ఒక్కడిల్లే ఉంది, ఒక ఇల్లు కూడా లేదంటే అరే అక్కడ అనేక మందికి ఇల్లులు కట్టించండి రా అన్నట. ఇంటికి వెళ్ళాడట. అయ్యా రాజా, చాలా చిన్న పూడి గుడిసె రాజా, నువ్వు అందులోకి వెళ్ళలేవు, అక్కడ నువ్వు భోజనం చేయలేవు, వద్దు రాజా అంటే రే ఒక భిక్షగాడు కోరిక తీర్చలేని రాజుగా ఉంటే ప్రయోజనం ఏంట్రా, ఆడికి ఒక బంగళా కట్టించేవంట అన్నాడట. బంగళా కట్టించారంట. అయ్యా ఇంట్లో పనివారు లేరు, ఎవరు లేరంటే ఏమండి చక్కరే ఆ ఇంట్లో ఎంతమంది పనివారు కావాలి అంతమంది పనివారిని సమకూర్చండి అన్నాడట. అయ్యా వాడు ఒంటరివాడే ఉన్నాడు, భార్య లేదు, నీకు భోజనం ఎవరు వండి పెడతారంటే
ఏంటి వాడికి చక్కగా ఒక వివాహం చేశాడట. అయ్యా నీకు ఆహారం తినడానికి ఆహార పదార్థాలు లేవయ్యా, ఏదో వాడు ఏదో చిన్న చిన్న ఏదో అడుక్కొని తెచ్చుకొని భోజనం చేసే ఆహారం ఏముంది, మరి నీకు ఎలాగంటే, రే రాజుకు కావలసిన ఆహార పదార్థాలన్నీ ఆ గృహంలో మొత్తం బంగళ నిండిపోవాలన్నాడట. ప్రియులరా, రాజు ఆ భిక్షగాడు ఎంత తెలివైనడు చూస్తున్నారా. ఒకవేళ ఆ భిక్షగాడు, ప్రభు నా రాజా నాకు ఈ విందు కావాలి, డబ్బు కావాలి, వస్త్రాలు కావాలంటే అవి కొన్ని రోజులకి ఏమైపోతాయి, పోతాయి కదా. కానీ ఆ భిక్షగాడు ఎంత తెలివైన వాడు తెలుసా. ఏంటి, రాజును తన ఇంటికి ఆహ్వానించడం వల్ల ఏంటి ఒక ఆ ప్రాంతానికి రోడ్లు వేయబడ్డాయి, ఆ ప్రాంతానికి వెలుగొచ్చింది, ఆ ప్రాంతంలో గృహాలు కట్టబడ్డాయి. ఏంటి, అతనికి కూడా ఒక గృహం కట్టబడింది, అతడు కూడా ఒక ఇంటివాడయ్యాడు, అతడు కూడా ఒక కుటుంబంలో కుటుంబంలో చేర్చబడ్డాడు. ఏంటి, అతడి యొక్క స్థితి మారిపోయింది, అతడితో పాటు ఆ గ్రామం యొక్క స్థితిగతులు మారిపోయి దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చప్పట్లు కొడదాం గట్టిగా. ఏం ప్రియరా, ఏంటి ఆ ప్రాంతంలో ఎవరు అడుగు పెట్టేవారు కాదట. ఏంటి, భయంకరమైనటువంటి ముళ్ళ చెట్లు, భయంకరమైన పరిస్థితి, బురదంట. అలాంటి ప్రాంతంలో రోడ్లు వేయబడ్డాయి, లైట్లు వేయబడ్డాయి, చక్కటి ఇల్లులు కట్టబడ్డాయి, చుట్టూరు వాతావరణం అంతా మారిపోయింది. రాజు అడుగు పెడితే ఎలా ఉంటుంది ఆ ప్రాంతం, అలా తయారైపోయిందంట. ఆ భిక్షగాడు ఎంత తెలివైనడు చూస్తున్నారా. నేనంటాను, మొదట మనము దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మనం వెతికినట్లయితే భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మన కాళ్ళ దగ్గర ఉంటుందండి. భూ సంబంధం ప్రతిది మన కాళ్ళ దగ్గర ఉంటుంది. మనము పరలోక రాజ్యంలో ఉంటాం. ఏంటి, అది పొందుకుంటాము, ఇది పొందుకుంటాము. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, మొదట మీరు ఆయన రాజ్యాన్ని వెతకండి అయ్యా, ఆయన నీతిని వెతకండి,